ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీని మీద చర్చ ఆల్రెడీ గత కొద్ది రోజులుగా జరుగుతుంది. అందులో అందరికీ తెలిసిన విషయాలే ఉన్నాయి. కానీ మనం కొంచెం డీప్‌గా ఎళ్తే ఇప్పుడు గొడవంతా కుక్కల గురించి కాదు. వీధి కుక్కల గురించి. ఈ విషయం చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఒకరింట్లో పెంచుకునే కుక్క, పెంపుడు కుక్క ఉంటుంది గదా! దానివల్ల పెద్దగా సమస్యలు రావు. ఎందుకంటే అది బయట ఎప్పుడన్నా తీసుకొచ్చినప్పుడు ఎవరినైనా కరిస్తే కరవచ్చు అది గూడా. కుక్క అనంటేనే సమస్య. వీధి కుక్కల అని వల్లే గొడవొస్తుంది గానీ, వీధి పిల్లుల వల్ల, లేకపోతే వీధి ఆవులు, వీధి గేదెల వల్ల ఎప్పుడు సమస్యలు రాలేదు. ఎందుకు అంటే, మిగతా ఏ జంతువు చేయని పని కుక్క మాత్రమే చేసేది ఏంటి అంటే కరవడం. ఈ హ్మ్. కరవడం అనే లక్షణము కుక్కలకి మాత్రమే ఉంది. ఎందుకంటే అవి కొత్తగా ఎవరిని చూసినా సరే తమకు అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా సరే మొరగడము, గీరడము, దాడి చేయడము హ్మ్. అండ్ ఫైనల్‌గా కొరకడం. ఇవన్నీ చేస్తాయి. కుక్క కొరికితే మనకొక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి పేరు రేబీస్. దానికి సరైన మందు, వైద్యం ఇప్పటికీ లేవనేది చాలామంది చెప్తుంటారు. అంటే కుక్క కరిచిన వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్తే ఇంజెక్షన్ ఇస్తారు. మనం చాలా కామెడీ కూడా చెప్తుంటారు. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్‌లు అని చెప్తూ ఉంటారు కదా! కాబట్టి ఉంది. వైద్యం లేదు, ట్రీట్మెంట్ లేదని కాదు. కానీ ఒకసారి కుక్క కరిచిన తర్వాత ఆ రిస్క్‌లోంచి బయటపడాలి అంటే చాలా కష్టం. డాక్టర్ దగ్గరికెళ్ళాలి, వైద్యం తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చనిపోతారు. ఈ మధ్య కాలంలో ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇది 1, 2 కేసులు అంటే సరే ఓకే అనుకోవచ్చు. కానీ కొన్ని మిలియన్స్ ఆఫ్ కేసెస్ అంటే ఎవ్రీ ఇయర్ లక్షల్లో వీధి కుక్కల చేత కరవబడుతున్నారు జనాలు. పెంపుడు కుక్కలుతో గొడవ లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా ఏదైనా జరిగితే జరగొచ్చు కానీ, ఒక కుక్కని తమ ఇంట్లో పెంచుకొని దానికి దాని జాగ్రత్తలు తీసుకొని దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ ఇప్పించడము, అట్లనే స్టెరిలైజ్ చేయాలనుకుంటే స్టెరిలైజ్ అంటే దానికి పిల్లలు పుట్టకుండా చేయడం కావచ్చు. ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని దానికి సరైన ఆహారం పెడుతూ ఇంట్లో పెంచుకుంటే ఆ కుక్కలతో ఎవరికీ గొడవ లేదు. కానీ వీధుల్లో ఎవరు పట్టించుకోకుండా వదిలేసే కుక్కలేవైతే ఉంటాయో, ఈ కుక్కలు చాలా సందర్భాల్లో దె దాడి చేస్తూ ఉంటాయి. టూ వీలర్స్ మీద ఎళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది. టూ వీలర్ మీద ఎళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటది. ఎందుకు అంటే కార్‌లో వెళ్ళేవాడికి అంత గొడవ సమస్య ఉండకపోవచ్చు. అది చెప్పలేం. బట్ కారు ఫోర్ వీల్స్ మీద 4 చక్రాల మీద ఉంటుంది. అండ్ మనం అన్ని డోర్స్ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి కుక్క మన పై పడి కరవడకపోవచ్చు. బట్ టూ వీలర్ మీద ఎళ్ళేవాడి మీదకి కుక్కొచ్చి పడిందనుకోండి, వెంటనే బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు వాడి తలకు దెబ్బ తాకొచ్చు. హ్మ్. చేతులు, కాళ్ళకి దెబ్బలు తాకొచ్చు. అట్లాగే ఒక బండి మీద ఇద్దరు గాని, ముగ్గురు గాని ఉంటే వెనక కూర్చున్న వాళ్ళకి గూడా ఇబ్బంది రావచ్చు. ఇట్లా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళ మీద కుక్క దాడి చేస్తే కూడా చాలా సార్లు ప్రాణాలు పోయేంత పరిస్థితి కూడా వస్తుంటుంది. తీవ్ర గాయాలతో బయటపడ్డ వాళ్ళుంటారు. ఇవన్నీ కాకుండా ఒకవేళ కరిచేస్తే, ఊరికే దాడి చేసి వదిలితే దెబ్బలు తాకుతాయి ఓకే. బట్ కరిస్తే అది చాలా పెద్ద ప్రాసెస్ అది. హ్మ్. కంటిన్యూగా కొన్ని వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నా కూడా కొంతమంది చనిపోతూ ఉండడం ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కుక్క కాటు అనే దానికి చాలా తేలిగ్గా తీసి పడేయాల్సిన విషయం కాదు. హ్మ్. ఓకే. అయితే మరి వీధి కుక్కలు ఇప్పుడే ఉంటున్నాయా రోడ్ల మీద? కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి కుక్కలు ఉంటున్నాయి గదా! మరి ఇప్పుడే ఎందుకు ఈ గొడవ వచ్చింది అంటే, ఈ గొడవ చిన్న చిన్న పల్లెటూర్లలోకి వెళ్ళి అక్కడ ఉండే వీధి కుక్కలతో ద్వారా వస్తుందా అంటే రాకపోవచ్చు. హ్మ్. ఇక్కడ మహానగరాలతో పోలిస్తే. అంటే ఒక హైదరాబాద్, ఒక బెంగుళూరు, ఒక ఢిల్లీ వీటిని తీసుకున్నప్పుడు ఇక్కడ జనాలు డే అండ్ నైట్ తిరుగుతూనే ఉంటారు. ఓకే. రాత్రి 12, 1 అప్పుడు కూడా కొందరు డ్యూటీకి వెళ్ళి ఇంటికొస్తుంటారు. హ్మ్. ముద్దున 3, 4 గంటలప్పుడు కూడా మళ్ళీ జనం పొద్దున్న లేచి తిరగడం మొదలుపెడతారు. సో, ఈ ఒక వేళ పాళ అంటూ లేకుండా 24 అవర్స్ మహానగరాల్లో జనాలు తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ వీధి కుక్కలు రోడ్డు మీద కూర్చొని ఆహ్, రాత్రి పూట అటు నుంచి వెళ్ళే వాళ్ళని ఒంటరిగా వెళ్ళే వాళ్ళ మీద దాడి చేస్తే, ఒక 10 కుక్కలో, 15 కుక్కలో ఒకేసారి దాడి చేస్తే, అప్పుడు వాళ్ళని ఎవరు కాపాడాలి? అనేదొక సమస్య. మరి కుక్కల చేత కరిపించుకోవద్దంటే చిన్న చిన్న పల్లెటూర్లో అయితే వ్యవసాయమో ఏదో చేసుకొనొచ్చి రాత్రి 8కో, 9 ఇంటికెళ్ళిపోతారు. హ్మ్. మాక్సిమం 10. ఆ తర్వాత ఇంక బయట తిరగరు. చాలా వరకు ఊరు నిర్మానుష్యంగా ఉంటది. కానీ అటువంటి పల్లెటూర్లు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. హ్మ్. చిన్న చిన్న పల్లెటూర్లలో గూడా రాత్రి పగలు తిరిగేస్తున్నారు. అటువంటిది సిటీల్లో అయితే
కంపల్సరీ జనాలు డే అంతా తిరుగుతారు, నైట్ అంతా కూడా తిరుగుతుంటారు. ఈ నైట్ టైంలో తిరిగే వాళ్ళకి కుక్కలతో గొడవ వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ కుక్కలు ఎప్పుడైతే కరుస్తాయో దానివల్ల ప్రాణాపాయం ఉండొచ్చు, ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు అవ్వచ్చు, ఇదంతా సమస్య. ఇవన్నీ చూసి లాస్ట్కి ఏమైందంటే కొందరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం తీర్పునిచ్చింది అంటే మీరు స్టెరిలైజ్ చేయండి అని ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల కిందట ఒక తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పు అమలు అవడంలో చాలా సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే మన దేశంలో అంటే పేదలకు కడుపుకు ఆకలేస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టడానికి ఫ్రీ రేషన్ ఇవ్వడానికే మన దగ్గర చాలా సందర్భాల్లో డబ్బులు ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో మనం కరోనా వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం రేషన్ ఇస్తుంది, రేషన్ సరఫరా చేస్తుంది. ప్రజలకే బియ్యము లేకపోతే మిగతా నిత్యావసరాలు సరఫరా చేయడానికి భారతదేశ ప్రభుత్వం దగ్గర, మన దేశ దగ్గర తగినంత డబ్బులు లేవు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అన్నప్పుడు ఈ కుక్కల్ని ఎవరు పోషించాలి? ఈ కుక్కలకు స్టెరిలైజ్ చేయాలి అంటే దానికి కొంత డబ్బులు కావాలి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్ళి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి వాటికి పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్స్, ఆపరేషన్స్ ఏదో చేయించాలి మొత్తానికి. ఈ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ఎవరు భరించాలి? రాష్ట్ర ప్రభుత్వము భరించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి చేయించాలి. అంటే మరి ప్రభుత్వాల దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? ఒకవేళ డబ్బులున్న చిత్తశుద్ధి ఉందా? మన దగ్గర చాలా పథకాలు అమలు కావు సరిగ్గా. ప్రతి దాంట్లో మనకు సమస్య ఏంటంటే మన దేశంలో ఏది కూడా సరిగ్గా అమలు కాదు, ప్రతి దాంట్లో అవకతవకలు ఉంటాయి. ఈ కుక్కల విషయంలో కూడా అదే జరిగింది. చాలా సంవత్సరాలుగా స్టెరిలైజేషన్ అనేది నత్తనడకన సాగుతుంది. కుక్కల్ని తీసుకెళ్ళి చంపేయడం అనేది అమానుషము, చంపకూడదు అనేది జంతు ప్రేమికులు, డాగ్ లవర్స్ యొక్క వాదన. కానీ వాళ్ళు చేసిన వాదనను అంగీకరించినప్పటికీ ఈ చంపకుండా వదిలేస్తున్న కుక్కల్ని మున్సిపల్ అధికారులు తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేయడము, లేకపోతే సంతానం మళ్ళీ పుట్టకుండా చేయడం అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల గత కొన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే చాలా ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కుక్కలు పెరిగిపోతున్నాయి, వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. ఈ వీధి కుక్కలు పెరిగిపోతున్నప్పుడు వీధి కుక్కలు చేసే దాడులు కూడా పెరుగుతున్నాయి. దాడుల్లో కూడా ఇంకొక భయంకరమైన ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఒక 4 కుక్కలు 5 కుక్కలు లేదా 10 కుక్కలు కలిసి చిన్న పిల్లల మీద దాడి చేస్తే మీరు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు కుక్కల మీద జాలిపడి వాటిని చంపొద్దు అని చెప్తున్న వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడో లోపల కూర్చొని ఉంటారు. రోడ్డు మీద ఎవరో పేద పిల్లోడో, మధ్యతరగతి పిల్లోడో, లేకపోతే చిన్న 5 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లోడు, 6 ఏళ్ల అమ్మాయి ఎవరన్నా పోతుంటుంది, వాళ్ళ మీద కుక్కలు పడి దాడి చేసి పిల్లల్ని చంపేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మున్సిపల్ అధికారులా, ప్రభుత్వమా? లేదు ఇప్పుడు ఈ డాగ్ లవర్స్ వచ్చి మాట్లాడతారా? డాగ్ లవర్స్ ఇప్పుడు డాగ్స్ని చంపొద్దు అంటున్నారు కదా, మరి కుక్కలు వెళ్ళి చిన్న పిల్లల మీద దాడి చేసి చంపేస్తే ఎవరికి బాధ్యత? ఇవన్నీ సుప్రీంకోర్టులో చర్చలు అన్నీ జరిగినాయి, వాదనలు అన్నీ జరిగిన తర్వాత కోర్టు చెప్పింది ఏంటంటే అసలు అంటే పెద్ద మహానగరాలలో కొన్ని కోట్ల మంది ఒకే దగ్గర ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని లక్షల మంది ఉంటున్నాం మనం తెలుసు కదా, ఒకటే దగ్గర చాలా మంది ఉంటున్నారు. మనుషులకే చోటు లేని దగ్గర ఈ కుక్కలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటే సమస్య అవుతుంది. కాబట్టి మీరు అందరు ఆ కుక్కలన్నిటిని తీసుకెళ్ళిపోయి ఒక ప్రాంతంలో, ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి వాటికి తగిన ఆహారం ఇచ్చి మెయింటైన్ చేయండి అని చెప్పింది కోర్టు. అయితే ఇందులో అనుమానం ఏంటంటే డాగ్ లవర్స్కి ప్రధానంగా చాలామంది సినిమా సెలబ్రిటీలు అవ్వచ్చు, లేదంటే ఈ పెటాకు సంబంధించిన పెటా లాంటి ఆర్గనైజేషన్స్, బ్లూ క్రాస్ లాంటి వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే తీసుకెళ్ళిన తర్వాత ఈ కుక్కల్ని చంపేయారనే గ్యారంటీ ఏముంది? ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దగ్గర వీటికి ఆపరేషన్స్ చేయించి పిల్లలు పుట్టకుండా చేయడానికి డబ్బులు లేవు, ఉన్నా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, అమలు అవ్వట్లేదు. సో మరి వీళ్ళు ఆ కుక్కల్ని తీసుకెళ్ళి ఓ జూ పార్క్లో ఏనుగుని, సింహాన్ని పెట్టి పోషించినట్టుగా కుక్కల్ని పోషిస్తారా వీళ్ళు ప్రభుత్వం? ఒకవేళ పట్టించుకోకపోతే కుక్కలన్నీ మాయమైపోతాయి, అంటే చనిపోతాయి. కుక్కలకి బతికే హక్కు లేదా అని వీళ్ళు అడుగుతున్నారు. ఎవరు? డాగ్ లవర్స్. కుక్కలకి బతికే హక్కు ఉంది, ఖచ్చితంగా బతికే హక్కు ఉంది. ఎందుకంటే మనకు ఈ రోజు మనం హైదరాబాద్ అని చెప్తున్న ప్రాంతం ఉంది కదా, ఈ హైదరాబాద్ అనేది ఒక 1000 సంవత్సరాల కింద ఇంత పెద్ద నగరమా? కాదు కదా. అప్పుడు ఇక్కడ చాలా వరకు అడవి ఉండొచ్చు, చిన్న పల్లెటూర్లు ఏమన్నా ఉండొచ్చు. అప్పుడు కుక్కలు లేవా? ఉన్నాయి. అంటే మనుషుల కంటే ముందున్నవి ఎవరు? కుక్కలే. కానీ కుక్కలు ఉన్న దగ్గరికి మనుషులు వచ్చేసి ఆ వచ్చిన మనుషులు కూడా లక్షల్లో కోట్లల్లో ఒక దగ్గర గుమిగూడిపోతున్నారు. హైదరాబాద్లో కొన్ని
లక్షల మంది ఒకే దగ్గర ఉంటారు. ఢిల్లీ అదే పరిస్థితి, బెంగుళూరు అదే పరిస్థితి. మన ట్రాఫిక్ జామ్లు ఎందుకు అవుతున్నాయి? జనాలందరూ ఎక్కువగా ఉన్నందుకే కదా. ఇన్ని కోట్ల మంది ఒక దగ్గరకు వచ్చేసి ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో కుక్కలు ఉంటే ఏమవుతుంది? అది కొత్త న్యూసెన్స్కి కారణం అవుతుంది. మరి ఇప్పుడు కుక్కలు ఉండాలా, మనుషులు ఉండాలా? ఇప్పుడు డాగ్ లవర్స్ వాదన ఏంటంటే కుక్కల నుంచి అంటే మనుషులే తగ్గిపోదాం అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంటే మనం ఈ ప్రాంతంలో ఎక్కువ జనం ఎక్కువ అయిపోవడం వల్ల కుక్కలకు సమస్య అవుతుంది అంటారు. అంటే మరి ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి కొన్ని లక్షల మందిని వేరే నగరానికి షిఫ్ట్ చేయగలుగుతామా? అది సాధ్యం కాదు కదా. ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి, ఇల్లు కట్టుకుంటారు, మనుషులు ఉంటారు. మనుషులు బేసిక్గా ఒక దగ్గర స్థిరపడి జీవించాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం మిగతా అన్నింటినీ మార్చుకుంటూ పోతాం. ఇప్పుడు చెట్లు ఎందుకు నరికేస్తున్నాం? ఒక 200 years బ్యాక్ హైదరాబాద్లో చాలా చెట్లు ఉండేవి. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు చెరువులు ఉండేవి, ఆ చెరువులు ఎక్కడ పోయినాయి? మనుషులు ఎప్పుడైతే వస్తున్నారో చెరువులు పోతున్నాయి, చెట్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. బట్ ఈ డాగ్ లవర్స్ ఒప్పుకుంది ఏంటంటే కుక్కలు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఇంట్లోకి విపరీతంగా దోమలు ఇవి వస్తున్నాయి, అంటే మస్కిటోస్ వస్తున్నాయి విపరీతంగా. ఏం చేస్తారు? చంపడానికి ఏదో ఒకటి పెడతారు కదా. జెట్ బిల్లు పెడతారు, బ్యాట్ వాడతారు, స్మోక్ వచ్చేటట్టు చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. దోమలకు బతికే హక్కు ఉందా లేదా? ఉంది, వాటికి కూడా ఉంది. మరి ఎందుకు చంపేస్తున్నాం? మనకి ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మానవతా దృక్పథంతో కుక్కల్ని చూడడంలో తప్పు లేదు. కుక్కలు కూడా జీవులు, వాటిని చంపడం అనేది తప్పకుండా సమర్థించదగింది కాదు. కానీ ఉన్న పరిస్థితిలో కుక్కల బెడదకి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఒక 15-20 కుక్కలు ఒక వీధిలో ఉంటూ సంవత్సరానికి ఒక మనిషిని చంపినా సరే ఆ మనిషిని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి. మొన్న హైదరాబాద్లోనే ఒక ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు జరిగి చాలామంది చనిపోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అటువంటి ప్రమాదం మళ్ళీ పునరావృత్తి కాకుండా, అటువంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా ఏదో ఒక విధమైన చర్యలు తీసుకోవాలని మనం ఆశిస్తాం. ప్రభుత్వం చేసేదా చేయదా వేరే విషయం. సో ఈ వీధి కుక్కల సమస్య కూడా అంతే అన్నమాట. ఆల్రెడీ ప్రతి సంవత్సరం ఈ వీధి కుక్కల కాటు వల్ల, కొరకడం వల్ల, దాడుల వల్ల కొన్ని వేల మంది దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ వీధి కుక్కల సమస్యకి శాశ్వత పరిష్కారం అవసరం, ఇందులో అనుమానం లేదు. ఈ శాశ్వత పరిష్కారంలో భాగంగా వీధి కుక్కల్ని సిటీలోంచి తరలించడం తప్ప వేరే అవకాశం లేదనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నేను చెప్పినాను కదా, వీటికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆపరేషన్స్ చేయడము, ఇవన్నీ చేస్తే వాటికి మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పుట్టకుండా ఉంటాయి. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఈ ఇంజెక్షన్స్, ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే వీధి కుక్కల జనాభా తగ్గుతూ వస్తుంది స్లోగా. కానీ అన్ని సంవత్సరాల పాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ళు అనుకుందాం, ఇప్పుడు భారతదేశంలో ఉన్న కుక్కల సంఖ్య తగ్గి చాలా లిమిటెడ్గా మారడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది అనుకుందాం. మరి 10 ఏళ్ల పాటు ఎన్ని వేల మంది ఆ కుక్కల చేత కరిపించుకుంటూ ఉండాలి? ఓకే, మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చినా, స్టెరిలైజ్ చేసినా, పిల్లలు పుట్టకుండా సంతానం కలగకుండా చేసినా కుక్క కరవడం అయితే మానదు కదా. కుక్కకి కరవడం అనేది దాని సహజ లక్షణం. కుక్క కరవద్దు అంటే ఇంకా దాని పళ్ళు తీసేయాల్సి వస్తుంది. అది కూడా అమానుష్యమే కదా, అది కూడా సమర్థించలేం కదా. కాబట్టి కుక్క కరవకుండా ఊరుకోదు, కాబట్టి కుక్కనే లేకుండా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యూరోప్లో ఇంకా కొన్ని ప్రపంచ స్థాయి నగరాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద నగరాలు. అక్కడికి వెళ్ళి గమనించినప్పుడు కుక్కలు అసలు ఆల్మోస్ట్ కనిపించవు మనకి. వీధి కుక్కలు ఎక్కడ కనిపించవు పెద్ద పెద్ద నగరాల్లో, మంచి మెయింటెనెన్స్ ఉండేవాడు. పాకిస్తాన్లో ఉంటాయి, బంగ్లాదేశ్లో ఉంటాయి కాదు, అవి మనకంటే తక్కువ దేశాలు కాబట్టి. బట్ ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ సిటీస్లో ఎవరిది వాళ్ళు ఇంట్లలో కుక్కలు పెంచుకుంటారు. నిజానికి అమెరికన్స్కి, యూరోపియన్స్కి వాళ్ళ ఇళ్లలో కుక్కలు ఉంటాయనేది మనకు తెలుసు కదా, సినిమాల్లో కూడా చూస్తున్నాం. ప్రతి ఇంట్లో దాదాపు ఒక కుక్క ఉంటుంది, ఒకటో రెండో ఉంటాయి. కుక్క ఇంట్లో పెంచుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు. కుక్కని ఇంట్లో పెంచి దాన్ని ఎంతగా ప్రేమించుకున్నా పర్లేదు. తమ సొంత పిల్లల్లాగా కూడా చూసుకుంటూ ఉంటారు కొంతమంది కుక్కల్ని, పిల్లల్ని. అది వాళ్ళ ఇష్టం, వ్యక్తిగతం అది. కానీ ఈ కుక్కల్ని వీధుల్లో ఉంచేసి, వీధుల్లో ఉన్న కుక్కల బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. కానీ ఆ కుక్కలు కరిచినప్పుడు మాత్రం కొందరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, భారతదేశం లాంటి ఒక పెద్ద జనాభా ఉన్న దేశంలో వీధి కుక్కల న్యూసెన్స్కి పరిష్కారం ఏంటి అంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వాటిని వేరే దగ్గర తరలించడం. ఈ తరలించే క్రమంలో కొన్ని కుక్కలు చనిపోతాయంటే నిస్సందేహంగా చనిపోతాయి. అది మనం ఎవరం కూడా ఆపలేని విషయం. మనకు నచ్చకపోవచ్చు, బాధ కలిగించుండొచ్చు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నేనైతే ప్యూర్ వెజిటేరియన్.
ఎగ్గుతో సహా ఏది తినను నేను. మరి కుక్క చనిపోతే సమర్థిస్తానా అంటే నేను కోడిని కూడా సమర్థించట్లేదు, మేకని కూడా సమర్థించట్లేదు, గొర్రెని కూడా సమర్థించట్లేదు. కానీ ఇక్కడ ఒక హిపోక్రసీ ఏముందంటే ఎవ్రీ సండే చికెన్ తినేవాళ్ళు కూడా కుక్కల దగ్గరకు వచ్చేసరికి వేరే స్టాండర్డ్ పాటిస్తున్నారు, వేరే న్యాయం పాటిస్తున్నారు. కోడి చచ్చిపోతే పర్లేదు, మేక గొర్రె చచ్చిపోతే పర్లేదు, కుక్కలు మాత్రం చనిపోవద్దు అనే ఒక సూత్రం పెట్టుకొని కూర్చుంటున్నారు. అదే మన దేశంలో నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే అక్కడ కుక్కలు కూడా తింటారు వాళ్ళు, వాళ్ళకి అఫీషియల్ ఫుడ్ అది. సో చైనాలో కూడా తింటారు, చైనాలో చాలా రకాల జీవాలని తింటారు. ఆ విధంగా చూసినప్పుడు మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో కుక్కల్ని తింటున్నారు వాళ్ళు. సో అక్కడ కుక్క అనేది కోడి గొర్రె మేకతో సమానం వాళ్ళకి. అట్లా చూసి మనల్ని మనం కొంతవరకు ఏమంటారు నచ్చ చెప్పుకొనైనా సరే వీధుల్లో పెరిగిపోయిన కుక్కల సంఖ్యని ఏదో ఒక విధంగా తగ్గించుకోవాలి. చంపాలని నేను చెప్పట్లేదు. మున్సిపల్ అధికారులు కోర్టు చెప్పినట్టుగా తీసుకెళ్ళి ఇంకో ఎక్కడన్నా వాటిని ఒక దగ్గర ఉంచి వాటిని పోషించగలిగితే చాలా బెటర్. ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వాల దగ్గర చాలా పెద్ద బడ్జెట్ ఉంది, కొంత బడ్జెట్ దాన్ని కేటాయించే కూడా తప్పులేదు. బట్ ప్రాక్టికల్లీ మన దేశంలో మనకు గత 80 సంవత్సరాలు 75 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే కొన్ని పథకాలు సాధ్యం కావు. ఓకే, జూ పార్క్లో ఉండే ఏనుగులు సింహాలు పులుల్ని కాపాడమే మనకు చాలా తలకు మించిన భారంగా కనిపిస్తుంది. కాబట్టి ఇన్ని వేల కుక్కలు లక్షల కుక్కల్ని తీసుకెళ్లి ప్రభుత్వాలు మున్సిపల్ అధికారులు ఊరికి దూరంగా ఒక దగ్గర ఉంచి వాటికి రోజు ఫుడ్ పెడతారనేది నమ్మకం అయితే లేదు. కాబట్టి దీని రెండే పరిష్కారాలు ఏంటంటే, ఒకటి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మున్సిపల్ అధికారులు వీటిని అన్నిటినీ తరలించేసి వీలైతే ప్రాణాలతో కాపాడి, వీలు కాకపోతే ఇంకేం చేయాలో ఆ పని చేసి ప్రజలు అంటే మనుషులు ఇంపార్టెంట్ కాబట్టి మనుషుల్ని కుక్కలు కరవకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉద్యమాలు చేసి నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళందరూ ఒక్కొక్క 5 కుక్కలను 6 కుక్కలను ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళి దత్తత తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టి పెంచుకోవాలి. వీధి కుక్కల్ని మీరు మీ ఇంట్లో తీసుకెళ్ళి పెంచుకోగలరా అన్నన్ని కుక్కల్ని? ఒకటో రెండో అయితే ఎవరైనా చేయొచ్చు. కానీ కొన్ని వేల కుక్కలు వీధుల్లో ఉన్నాయి, నగరాల్లోనే చాలా ఉన్నాయి, ఇంకా ఊర్లలో పట్టణాల్లో ఇంకా ఉంటాయి. ఇవన్నీ కుక్కల్ని వివిధ బాధ్యత పెట్ లవర్సు, డాగ్ లవర్సు, బ్లూ క్రాస్, పెటా వాళ్ళు, సినిమా వాళ్ళు, బాలీవుడ్ ఫిలిం స్టార్స్, హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా తీసుకుంటామంటే నో ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేయాలనేది నా ఉద్దేశం. ఎస్ సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ డాగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ డాగ్స్ అనేది అది చేస్తున్నారు, ఎలాగో చేస్తున్నారు. కానీ ఈ డాగ్స్ని ఈ ఇండియాలో అంటే ఉన్న ప్రతి ఒక పర్సన్కి అంటే ప్రతి ఒక్కరికి అడాప్ట్ చేసుకునే ఒక పాసిబిలిటీని ఓపెన్గా పెడితే ఎన్నో కొన్ని కుక్కలు అయితే తీసుకుంటారు కంపల్సరీ. ఇప్పుడు కూడా ఆ పాసిబిలిటీని ఓపెన్ చేయడం వల్ల కొంత యూజ్ ఉంటుంది. ప్రభుత్వము ఆల్రెడీ డాగ్ అడాప్టేషన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంతమేర ఉన్నాయి. డాగ్స్ అమ్ముతుంటారు, కొంటుంటారు కూడా. అవి హైబ్రిడ్, మంచి బ్రీడ్ ఉన్న వాటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కానీ ఈ సోకాల్డ్ డాగ్ లవర్స్ కూడా తమ ఇంట్లో మంచి ఫర్ ఉండి బూరు కుక్కలు ఉంటాయి కదా, అటువంటి కుక్కలు క్యూట్గా టెంప్టింగ్గా ఉండే వాటిని ముద్దొచ్చే కుక్కల్ని పెంచుకుంటారు. మరి వీధి కుక్కల్ని ఎవడు పెంచుకోవాలి? ప్రభుత్వం చెప్తుంది కదా, ప్రభుత్వానికి కుక్కల్ని మెయింటైన్ చేయడం చాలా భారంగా మారింది. దత్తత తీసుకుంటామంటే ఎందుకు వద్దంటది ప్రభుత్వం? దత్తత తీసుకోవడానికి గేట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే, ప్రభుత్వం వద్దంటుంది అనుకుందాం, మీ వీధిలో ఉన్న కుక్కని మీరు ఇంట్లోకి తీసుకెళ్ళి కట్టేసుకోండి, ఎవడాపుతాడు? సంతోషిస్తారు, చాలా మంది సంతోషిస్తారు. దానికి ప్రభుత్వ పర్మిషన్ కూడా అక్కర్లేదు. ఓకే, మీరు మీ ఊర్లో మీ గల్లీలోనో మీ వీధిలోనో తిరిగే ఒక గేదెనో ఒక ఆవునో తీసుకెళ్ళి మీ ఇంట్లో కట్టేసుకుంటే దాని ఓనర్ పరిగెత్తుకొస్తాడు, అది నా గోవు నా గేదె అని చెప్పి. కుక్క గురించి ఎవడు రాడు. మీ ఇంటి ముందర పడుకుంటున్న కుక్కని మీరు ఇంట్లోకి తీసుకెళ్లి లోపల పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరు. వీధి కుక్కలు ఇంట్లోకి తీసుకెళ్తే వ్యాధులు రావచ్చు, అది కరవచ్చు. ఇప్పుడు వీధిలో చేసే పని అంతా అది లోపల కూడా చేస్తుంది. కాబట్టి కుక్కకు ఉండే ప్రత్యేకమైన లక్షణాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీధి కుక్కల గురించి కోర్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది, కానీ వీధి పిల్లుల గురించి ఎప్పుడన్నా తీర్పు ఇచ్చిందా? లేదు, ఇవ్వలేదు. ఎందుకు? పిల్లి ఎవరిని కరవట్లేదు. కుక్క కరుస్తుంది. కుక్క కరిచినప్పుడు వాటి సంఖ్య అసలు లిమిటెడ్గా ఉంటే పర్లేదు, కానీ లిమిట్ దాటిపోతుంది. పైగా ఈ మధ్యకాలంలో ఏంటి, పెద్ద పెద్ద నగరాల్లో ఎవరంటే వాళ్ళు జొమాటో, స్విగ్గీ అది ఇది అంటారు, లేదంటే ఇంట్లో వండుకుంటారు. రకరకాల ఫుడ్ అంతా తినిన తర్వాత రోడ్డు మీద పడేస్తారు. అవన్నీ తింటున్నాయి కుక్కలు. అవన్నీ తింటున్న తర్వాత వాటికి నాన్ వెజిటేరియన్ తినడం విపరీతంగా అలవాటు అయిపోయిన తర్వాత
ఎదురుగా ఎవరైనా వస్తున్నప్పుడు కూడా అది దాడి చేయదనే గ్యారంటీ ఏముంది? పెద్దవాళ్ళు అయితే పర్లేదు, చిన్నపిల్లల మీద దాడి చేస్తే ఏంటి? చాలా సందర్భాల్లో చిన్నపిల్లల మీద కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి? ఆ పిల్లల మీద అనుమానంతో కాదు దాడి చేసేది, తినేద్దాం అనుకొని దాడి చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఎవడో రోడ్డు మీద పేపర్లు ఏరుకునేవాడు ఉంటాడు, వాడిని చూసి కుక్క అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది? వాడు దొంగేమో అని దాని అనుమానం. కుక్కలు చాలా వరకు ఏంటంటే మనిషి మురికి బట్టలు వేసుకొని ఉన్నా, చింపిరి జుట్టు, చెమట గారిపోయి ఉన్నా, లేదంటే దుర్వాసన వస్తున్నా, తన దగ్గర నుంచి దుర్వాసన, తాగుబోతుల్ని చూసా కూడా కుక్కలు అరుస్తాయి. ఎందుకు అరుస్తున్నాయి? వాటికి అనుమానం వస్తుంది. మరి పిల్లల దగ్గర చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు అరుస్తున్నాయి? వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, చిన్నపిల్లలు మద్యం తాగుతారు, తాగరు. చిన్నపిల్లలు చూడడానికి అనుమానాస్పదంగా ఉంటారా? ఉండరు. మరి ఎందుకు చేస్తున్నారు అంటే కుక్కకి అవకాశం వస్తే చిన్నపిల్లల మీద పడి దాడి చేసి తినేస్తుంది అది. దాని దృష్టిలో అది చిన్నపిల్లలు జీవులు కాదు, వాడు మాంసం ముక్కలుగా ఫీల్ అవుతుంది. అంటే మనుషులు ఇంపార్టెంటా, కుక్కలు ఇంపార్టెంటా? ఇది ఆలోచించుకున్నప్పుడు మనకే ఆన్సర్ దొరుకుతుంది. మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, దోమలు ఇంపార్టెంటా, మనుషులు ఇంపార్టెంటా? మనుషులు. మరి కుక్కలు కూడా అంతే. దానికి ప్రభుత్వం వచ్చి మీరు దత్తత తీసుకోండి అని ప్రచారం చేయడమో, పర్మిషన్ ఇవ్వడమో ఏం అక్కర్లేదు. ఇదంతా గొడవ వీధి కుక్కల గురించి. హైట్ లెవెల్లో మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద వీధి కుక్కల్ని పట్టించుకొని వాళ్ళే తమ కారులో కుక్కల్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటారు. ఆ కుక్కలు 1,00,000, 2,00,000, 5,00,000 అట్లుంటాయి. అవన్నీ ఏంటి? అవి ఎక్కడో ఫారిన్ నుంచి తెచ్చినవో అట్లాంటి బ్రీడ్స్ ఉంటాయి. ఆ బ్రీడ్స్ మీదనేమో డబ్బులు ఖర్చు పెడతారు. ఇదే డాగ్ లవర్స్ తమ ఇంట్లో మంచి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకునే బదులు వీధి కుక్కలు తీసుకెళ్లి తమ ఇంట్లో పెంచుకోవాలి. అవును సార్, ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. సరే, అయితే ఇప్పుడు దీని అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి కుక్కలు అనేవి ఉండకుండా చేద్దాం కంప్లీట్గా నగరాల్లో అనేది ఆబ్జెక్టివ్. అయితే ఈ స్టెరిలైజేషన్ అని మీరు అన్నారు కదా, అది సక్సెస్ఫుల్గా ఇర్రెస్పాన్సిబుల్గా అది కరెక్ట్గా ఎంప్లాయ్ చేయకపోవడం వల్లనే అది ఫెయిల్ అయింది. అంటే అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటే మూవ్ అవుతూ వచ్చాయి. అయితే అది సక్సెస్ఫుల్ అవ్వలేదని వీళ్ళు ఇంకొక వేలో అన్ని తీసుకెళ్ళి దూరంగా పెట్టేసి చేద్దామని చేశారు. అవి ఎంత పెట్టినా సరే మళ్ళీ ఫారెస్ట్ నుంచి ఎక్కడి నుంచో మళ్ళీ అవి రీప్రొడ్యూస్ చేసుకుంటాయి. మళ్ళీ ఈ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది స్లోగా ఒక సర్టన్ టైం లిమిట్ దాటిన తర్వాత న్యాచురల్గానే ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది మూవ్ అవుతుంది. ఎట్లయితే స్టెరిలైజేషన్ జరిగిందో దీని కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత ఫారెస్ట్ నుంచి ఎక్కడి నుంచో రీప్రొడ్యూస్ చేసుకొని మళ్ళీ వాటి సంఖ్య పెరిగిపోయి మళ్ళీ ఎక్కడి నుంచో అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మరి దాని ఇప్పుడు కోర్టు చెప్పిన తీర్పు సారాంశం ఏంటంటే, మీకు ఏ రోజైనా సరే వీధుల్లో కుక్కలు కనిపిస్తే తీసుకెళ్ళిపోండి అంటుంది. సో అది నిరంతర కంటిన్యూస్ ప్రాసెస్. అది కంటిన్యూస్ ప్రాసెస్, కానీ దాంట్లో ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది సహజం. మన దేశంలో అన్ని సిస్టమ్స్ లో ప్రాబ్లం అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ తోని అది మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యే మళ్ళీ సేమ్ థింగ్ వచ్చే అవకాశం. కంటిన్యూగా దాని మీద దృష్టి పెట్టాలి, ప్రజలు దృష్టి పెట్టాలి. మున్సిపల్ అధికారులు పెట్టట్లేదు, కోర్టు పెట్టట్లేదు అంటే కోర్టుకు రోజు ఇదే పని కాదు కదా. కోర్టు తీర్పు ఇస్తుంది, అమలు చేయాల్సింది ప్రభుత్వాలు లేదంటే మున్సిపల్ అధికారులు. వాళ్ళు చేయకపోతే ప్రజలే చూడాలి, మళ్ళీ ప్రజలే దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, మన దేశంలో రోడ్లు ఊడ్చి సరిగ్గా చెత్త లేకుండా చూడడం, వీధి దీపాలు సరిగ్గా వెలగడం. మనం వెళ్తున్నప్పుడు వర్షాకాలంలో రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసు కదా. గోతులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, సరైన మెయింటెనెన్స్ ఉండదు, చాలాసార్లు రోడ్ల మీద స్కిడ్ అయి పడిపోతుంటారు. ఇవన్నీ చేయకుండా ఊరుకున్న అధికారులే కుక్కల్ని కూడా కంట్రోల్ చేయాలి. సో వాళ్ళ నుంచి మనం పెద్దగా ఆశించడానికి ఏం లేదు. ఒకటి వాళ్ళకు బాధ్యత రాహిత్యం, వాళ్ళకు పట్టింపు లేకుండా ఉండడం. రెండోది సిబ్బంది తక్కువ ఉండడం. చాలా శాఖల్లో మన దేశంలో పోలీసులతో సహా తక్కువ సిబ్బంది ఉంటారు. ప్రజలేమో 140 కోట్ల పైచిలుకున్నాం మనం. మన దేశంలో జనాభా 140 కోట్లు 150 కోట్లు ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా సిబ్బంది అన్నిట్లలో ఉన్నారా? మున్సిపాలిటీలో, రైల్వేస్లో, పోలీస్లో, ఆర్మీలో లేరు, ఎక్కడ కూడా లేరు. మనకు 1000 మంది అవసరమయ్యే దగ్గర 400 మందో 200 మందో పనిచేస్తుంటారు. మనకు కరోనా వచ్చినప్పుడు గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకంత సమస్య వచ్చింది అంటే పేషెంట్స్ వచ్చిన దానికి తగ్గినట్టుగా డాక్టర్స్ లేరు. డాక్టర్స్ కంటే నర్సులు తక్కువ ఉన్నారు. డాక్టర్లు నర్సులతో పోలిస్తే ఇంకా హౌస్ కీపింగ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా లేరు హాస్పిటల్స్లో. అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు చేసే పని ఒక్కరు చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితి మున్సిపల్ అధికారులకి ఈ కుక్కల్ని పట్టుకోవడంలో కూడా ఉంటుంది. వాళ్ళు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని అనలేము, చేస్తే కొన్నిసార్లు చేస్తుండొచ్చు. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే, కొన్ని సంవత్సరాల పాటు ఆ కుక్కల్ని ఎప్పటికప్పుడు తరలించాల్సిన పనిలో ఉన్నప్పుడు వాళ్ళకు వేరే ఏవో పనులు పడతాయి. ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే ఇంకేదో జరుగుతుందో, విఐపి వస్తే ఆ రోడ్ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వేరు వేరు పనుల వల్ల
ఈ కుక్కల మీద దృష్టి మళ్ళినప్పుడు అవి 10 ఏళ్ల కాలంలో మళ్ళీ పెరిగిపోతాయి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర తనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కుక్క చేత కరిపించుకున్న వాడు ఏమంటాడు, కుక్కలు ఉండొద్దు అంటాడు. కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఏమంటారు, కుక్కకు జీవించే హక్కు లేదా అని అడుగుతారు. కోర్టు ఏం చెప్తుంది, తరలించేయండి అంటుంది. అధికారులు ఏం చెప్తారు, మా దగ్గర తగినంత నిధులు లేకపోతే సిబ్బంది ఇవి లేవు అని వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా చర్చించుకుంటూ కూర్చుంటే ఏంటంటే ఇది ఒక పెద్ద విషియస్ సర్కిల్. ఒకరి నుంచి బాధ్యత ఒకరి మీద నెవర్ ఎండింగ్ డిబేట్ లాగా ఉంటుంది. అట్లా కాకుండా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు 2025 ఆగస్ట్ 15 ఈ రోజు ఏంటి పరిస్థితి అంటే కోర్టు చెప్పింది ఫాలో అవడమే. దీనికంటే ఇంకా బెటర్ మార్గం ఏముంది అంటే లేదు. స్టెరిలైజేషన్ అనేది లాంగ్ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్, అయినా కూడా కరవడం మానం. స్టెరిలైజ్ చేస్తే దాని నోరైతే ముడట్లేదు కదా మనం. వీధి కుక్కలకి స్టెరిలైజేషన్ చేయడం అనేది దీర్ఘకాలంలో లాంగ్ రన్ లో ఉపయోగపడవచ్చు. అది కంటిన్యూగా చేస్తే మన వాళ్ళు చేయట్లేదు. ఒకవేళ చేసినా చేయకున్నా ఏ రోజుకి ఆ రోజు ఆ కుక్క కరుస్తుంది అనేది అయితే నిజం. ఆ కరవకుండా ఉండాలి అంటే సింపుల్. నేనేం చెప్తానంటే ఒక పులియో ఒక సింహమో లేదా ఒక నక్క ఇవి ఏవైనా వచ్చి మన మధ్యలో తిరిగితే ఊరుకుంటామా? ఊరుకోవట్లేదు కదా. కుక్క కూడా అంతే. అయితే ఏంటంటే కుక్క అంత డేంజర్ కాదు. కుక్క చంపి తినేయదు. కుక్క కరుస్తుంది. కరిస్తే మనకు రేబీస్ అనే వ్యాధి వస్తుంది. రేబీస్ వస్తే చచ్చిపోతాం. పులి దాడి చేస్తే మనిషి చచ్చిపోతాడు కదా, కుక్క దాడి చేస్తే కూడా చచ్చిపోతాడు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. కానీ జనాలకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే తమ ఇంట్లో తమ పెంపుడు కుక్క కరవట్లేదు కదా, కాబట్టి ఎవరిది కరవదు అనుకుంటున్నారు. అట్లా కాదు. వీధి కుక్కల ప్రవర్తన వేరేగా ఉంటుంది, పెంపుడు కుక్కల ప్రవర్తన వేరేగా ఉంటుంది. పెంపుడు కుక్కలకు తీసుకునే జాగ్రత్తలు వేరేగా ఉంటాయి, వీధి కుక్కల్ని ఎవడు పట్టించుకోడు. ఇవన్నీ కారణాల చేత డాగ్ లవర్స్ చెప్పే వాళ్ళ బాధ, వాళ్ళు పెట్టుకునే కన్నీళ్ళు అన్నీ అర్థం చేసుకోవచ్చు. కానీ అవి జస్ట్ థియరీ వరకే పనిచేస్తాయి. డాగ్ లవర్స్ని దృష్టిలో పెట్టుకొని ఊరుకుంటే ఎవ్రీ డే చాలా మందికి కుక్క కాట్లు తప్పవు. కాబట్టి బాధితులు ముఖ్యమా, పెటా, బ్లూ క్రాస్ లేదంటే ఇంకెవరో నేను ఒక కుక్కల్ని ప్రేమిస్తున్నానని చెప్పుకునే హీరోయిన్స్ లేకపోతే సెలబ్రిటీలు వీళ్ళు ముఖ్యమా అన్నప్పుడు కుక్కలు కరిపించుకున్నవాడు ఇంపార్టెంట్. కుక్కల చేత కరిపించుకునే వాళ్ళు ఎవరు అంబానీలు కాదు కదా, అదానీలు, చిరంజీవి, రామ్ చరణ్ కాదు కదా. వాళ్ళు కుక్క కరిచేది ఎవరికి, మధ్యతరగతోడికో పేదోడికో కరుస్తుంది. పేదోడు మధ్యతరగతోడు ఇంపార్టెంట్. కానీ సెలబ్రిటీలకు కుక్కల మీద ఉండే ఇష్టము, వాళ్ళకి అంత ఇష్టం ఉంటే ఒక్కొక్కరు వచ్చి 10 కుక్కల్ని దత్తత తీసుకొని పెంచుకోమని చెప్పొచ్చు. ఓకే సార్, చూసారు కదా, ఇది టుడేస్ టాపిక్. అండ్ మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.